హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన రహదారి గురించి చెప్పుకోబోతున్నాం. నిజంగా ఇది ఒక భయంకరమైన దారి. ఈ దారిలో ప్రాణాలు తీసే జంతువులుంటాయి. దీంట్లో సరిగ్గా నడవకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. మనుషులు మాత్రం ఈ దారిలో వెళ్ళగలరు, అంతేకాని ఎటువంటి వెహికల్ ఈ రోడ్డుపై నడవదు. ఇంత ప్రమాదకరమైంది అయినా ప్రజలు ఆ రోడ్డు ద్వారానే నిత్యం వెళ్తూ ఉంటారు. ఇంతకీ ఆ డేంజరస్ వే ఎక్కడుంది అని మీరు అనుకుంటున్నారా? ఈ దారిలో వెళుతున్న వాళ్ళు ఎవరు? అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ దారిలో వెళుతూ ఉంటారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళితే, నేను ఇప్పుడు చెబుతున్న ప్రమాదకరమైన దారి పేరు డారియన్ గ్యాప్. ఇది కొలంబియా నుంచి పనామా మధ్య ఉన్న దారి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికాల మధ్య ఎటువంటి రైల్ లేదా రోడ్డు రవాణా లేదు. అయితే ఈ రోడ్డు గురించి ఇంకా మీకు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే దీని లొకేషన్ ఎక్కడుందో ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి. ఇది 100 మైళ్ళ దూరం ఉన్న ఒక పెద్ద రోడ్డు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఒక దట్టమైన అడవి ప్రాంతం. సౌత్ అమెరికాలోని పనామా నుంచి ఉత్తర అమెరికాలోని కొలంబియా వరకు ఈ రోడ్డు అడవి మధ్యలో ఉంది. దీన్నే డెత్ వ్యాలీ అని కూడా అంటారు. ఇది ఎంత భయంకరమైన రోడ్డు అంటే మన ఊహకు కూడా అందదు. ఈ రోడ్డులో ఎప్పుడూ ప్రజలు నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. ఒక 7 సార్లు మాత్రమే అతి కష్టం మీద వెహికల్స్ ఈ దారిలో వెళ్ళగలిగాయి. అయితే ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోడ్డు ఎంత ప్రమాదకరం. ఈ దారిలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని వాళ్ళకు తెలుసు. అయినా కూడా ఈ దారిలో వాళ్ళు వెళుతూ ఉంటారు. వీళ్ళంతా డాంకీ ఫ్లైన్స్ నుంచి సౌత్ అమెరికాకు వెళుతూ ఉంటారు. ఈ గ్యాప్ ద్వారా వాళ్ళంతా ఇల్లీగల్గా అమెరికాలో అడుగు పెడతారు. కానీ వారి దురదృష్టం ఏంటంటే ఈ దారిలో వెళ్లిన వాళ్ళందరూ హ్యాపీగా వారి గమ్యాన్ని చేరుకోలేరు. 100 మంది ఆ దారి గుండా ప్రయాణం చేస్తే ఎంతమంది అవతలకు చేరుకుంటారో చెప్పలేం. అంత రిస్క్తో కూడుకున్నది ఈ డానియల్ గ్యాప్. డానియల్ గ్యాప్ ద్వారా ప్రయాణిస్తున్న వారికి పక్కనే శవాలుగా పడి ఉన్న వాళ్ళందరూ కనిపిస్తారు. అవన్నీ చూస్తూ భయపడకుండా భయాన్ని దిగమింగుకుని ఆ రోడ్డు నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఖతర్నాక్ వాతావరణం ఉంటుంది. డానియల్ గ్యాప్ ద్వారా వెళుతున్నంతసేపు వాళ్ళు భయంకరమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు గనక ఈ డానియల్ గ్యాప్ వరల్డ్ మ్యాప్లో చూసినట్లయితే అది ఈక్వేటర్కు కాస్త పైన ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అందువల్ల అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. అలాగే గ్యాప్ చుట్టుపక్కల అట్లాంటిక్ మహాసముద్రం, అలాగే పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ ప్రాంతాన్ని హెవీ హ్యూమిడిటీ ప్రాంతంగా మార్చేశాయి. హై హ్యూమిడిటీ అలాగే హై హీట్ క్లైమేట్. ఇక ఆ ప్రాంతం ఎంత బీభత్సంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఏదైనా సిమెంట్తో నిర్మించాలంటే కాంక్రీట్ చేయాలి, అది ఆరాలి, ఆ తర్వాతే మనం దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. కానీ ఇక్కడ అంత అనుకూలమైన వాతావరణం ఉండనే ఉండదు. అందుకే ఆ దారిని నిర్మించాలనే ఆలోచన అధికారులు చేయడం లేదు. అయితే ఇక్కడ మనకు ఇంకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు హై టెక్నాలజీ ఉన్న రోజులు కదా, సముద్రంపైనే రోడ్లు వేస్తున్నారు, మరి ఇక్కడ ఎందుకు వెళ్ళకపోతున్నారు అని. అంతరిక్షంలోకి దూసుకు వెళ్లి ఏలియన్స్ గురించి తెలుసుకునే సైంటిస్టులు ఉన్నారు. మరి ఇలాంటి టైంలో ఈ వాతావరణంలో గట్టి రోడ్ను అధికారులు ఎందుకు నిర్మించలేకపోతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. అయితే మీకు ఈ డౌట్ వచ్చినందుకు కాదు, కానీ ఈ గ్యాప్లో ఏదైనా నిర్మించాలంటే అక్కడ ఉండే వాతావరణం మాత్రమే కాదు, ప్రమాదకరమైన జంతువులు, విషపూరిత కీటకాలు, పాములు కూడా ఎంతో అడ్డంకిగా మారాయి. అందుకే ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయడానికి కూడా ప్రయత్నించలేదు. అట్లీస్ట్ ఈ ప్రాంతం చుట్టుపక్కల ఒక హాస్పిటల్ కానీ, చిన్న చిన్న రోడ్లు కానీ, ఎటువంటి ఫెసిలిటీస్ అందుబాటులో లేవు. ఎందుకంటే ఒక పాము కరిచినా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకునే సదుపాయం కనుచూపు మేరలో ఎక్కడ ఉండదు. అందుకే ఇక్కడ నిర్మాణాలు జరపడానికి అధికారులు కానీ కూలీలు కానీ ముందుకు రావడం లేదు. ఈ దారిలో ప్రయాణం చేస్తున్న ఎక్కువ మందిలో చాలామంది మలేరియా అలాగే పాము కాటుకు గురై చనిపోతారు. అడవి మధ్యలో లోతైన నదులు ఉండడం వల్ల వాటిలో గల్లంతవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ ప్రాంతంతో ఏ దేశానికి సంబంధం లేదు. దానివల్ల ఎవరూ ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం లేదు. అయితే ఇక్కడ ఒకవేళ ఖచ్చితంగా నిర్మాణాలు చేయాల్సి వస్తే ఇటు పనామా అటు కొలంబియాలో చేయాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ 2 దేశాలకు కనెక్టివిటీ లేదు. ఎక్కువగా సముద్ర మార్గాన్ని వాడతారు. అయితే ఈ గ్యాప్ను వాళ్ళు డెవలప్ చేసుకుంటే మంచిదే, కానీ చేసుకోవడం లేదు. కానీ ఒకసారి పనామా కనెక్టివిటీని ఏర్పరిచేందుకు ఒక ప్లాన్ చేస్తుంది. ఆ టైంలో అమెరికా ఒక సూపర్ స్టార్గా ఉంది. దీంతో పనామా అమెరికా సాయంతో ఒక కనెక్టివిటీని ఏర్పాటు చేయాలనుకుంది. అయితే ఇక్కడ అమెరికా పనామాకు హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే పనామా కాలువ. దీనికోసమే అమెరికా ఇప్పుడు పనామాకు హెల్ప్ చేయాలని అనుకుంది. ఎందుకంటే పనామా కెనాల్ కంట్రోల్ అమెరికా చేతుల్లో ఉంది. దానివల్ల అమెరికా ఏ విషయంలోనైనా పనామాకు సపోర్ట్గా నిలిచేది. ఎందుకంటే తమ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ఆ కాలువ వాళ్ళకి ఎంతో ముఖ్యం. దాని ద్వారానే చాలా వ్యాపార లావాదేవీలు అలాగే సరుకు రవాణా జరుగుతూ ఉంటుంది. దీంతో పనామా కాలువను అమెరికా ఎప్పటికీ వదులుకోలేదు. అయితే ఒకప్పుడు ఈ కాలువ పైన కొలంబియా కంట్రోల్ ఉండేది. ఆ టైంలో అమెరికా గూడ్స్ను ఈ కాలువ ద్వారా పంపడానికి కొలంబియా ఒప్పుకునేది కాదు. అప్పుడు అమెరికా పనామాపై దృష్టి పెట్టింది. ఆ దేశ ఇండిపెండెంట్ మూవ్మెంట్కు సపోర్ట్ చేసింది. ఇలా అమెరికా సాయంతో 1903లో
పనామా స్వతంత్ర రాజ్యంగా మారింది. ప్రపంచ పటంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాకుండా అమెరికా పనామా దేశాన్ని గుర్తించి ఆ దేశంతో సత్సంబంధాలు పెంచుకుంది. ఇవన్నీ కూడా పనామాకు లాభం జరిగే ఒప్పందాలే. ఆ తర్వాత పనామా కాలువ పనామా సపోర్ట్ చేయడంతో అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇలా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్య జరిగే ట్రేడ్ బిజినెస్ మరింత స్పీడ్ అందుకుంది. ఇది అట్లాంటిక్ అలాగే పసిఫిక్ మహాసముద్రాలకు కనెక్ట్ అవుతుంది. ప్రతి ఏడాది దాదాపుగా 14,000 కార్గో షిప్లు ఈ రూట్ను దాటుతూ ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ కెనాల్ పైన ఎక్కువగా ఆధారపడే దేశం, అలాగే ఎక్కువ లాభం ఆర్జించే దేశం కూడా అమెరికానే. అందుకే అమెరికా ఈ డానియల్ గ్యాప్ను డెవలప్ చేసేందుకు ఒప్పుకుంది. అదే టైంలో పనామా అలాగే కొలంబియాలు డానియల్ గ్యాప్ ద్వారా కనెక్టివిటీని పెంచాలని ఒక ఒప్పందం చేసుకున్నాయి. కానీ అమెరికా అది జరగనివ్వలేదు. అలా డానియల్ గ్యాప్లో రోడ్ నిర్మాణం జరగలేదు. అలాగే సౌత్ అమెరికాలోని దేశాలు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటాయి. దీనివల్ల చాలామంది ప్రజలు సౌత్ అమెరికాను వదిలి నార్త్ అమెరికాకు వెళుతూ ఉంటారు. కానీ అమెరికా ఇలా వలస రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. లీగల్గా ఆ దేశంలోకి ఎంటర్ అవ్వాలంటే వీసా ప్రాసెస్ను టైట్ చేసింది. దీంతో అమెరికాకు వలస వెళ్లాలనుకునే ప్రజలంతా లీగల్గా వెళ్ళలేరు. సో ఇక వాళ్లకు మిగిలింది ఒకే ఒక్క దారి, అదే డానియల్ గ్యాప్. గుంపులుగా ఎంతోమంది ప్రజలు ఈ డానియల్ గ్యాప్ను దాటుతూ ఉంటారు. కానీ ఎంతమంది ప్రాణాలతో అమెరికా చేరుకుంటారో ఆ దేవుడికే తెలియాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.